ఇప్పుడు బ్రెడ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. కళాయిలో నూనె వేసుకొని బాగా మరిగించాలి. ఒక బౌల్ తీసుకొని అందులోని శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. అందులోని కొంచెం మసాలా వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. చిక్కగా కలుపుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ని ఓపెన్ చేసి మనకు నచ్చిన సైజులోని షేప్లోని కట్ చేసుకోవాలి. ఇలాగ క్రాస్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ క్రాస్గా కట్ చేసుకుంటున్నాము. ఇలా నిమ్మకాయ పిండుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలాగ బ్రెడ్ని అందులో ముంచుకొని ఆయిల్లో ఇలా వేసుకోవాలి. చూడండి. తర్వాత చూడండి ఇలా తిరిగేసుకోవాలి. అలాగే ఏగిపోయాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ సర్వ్ చేసుకున్న బ్రెడ్ని ఇప్పుడు కట్ చేసుకొని ఉల్లిపాయలు అప్లై చేసుకోవాలి. మనం ఈ ఉల్లిపాయ అండ్ లెమన్ మిక్స్ చేసి కలుపుకున్న అందులోని కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ అందులో పెట్టుకోవాలి. చూడండి. మన వేడి బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది.